అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ కుక్కర్ బౌల్తో నేనైతే ఒక 9 కప్స్ వరకు బియ్యము నానబెట్టుకున్నాను. ఇవి 10 to 12 అవర్స్ నానబెట్టుకుంటే మనకి సకినాలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా బియ్యాన్ని ఎక్కువసార్లు కలగడం వల్ల మనకి సకినాలు వైట్గా వస్తాయి. 12 అవర్స్ తర్వాత బియ్యాన్ని మొత్తాన్ని ఒక జల్లెల్లోకి వంచుకోవాలి, అందులో ఉన్న నీళ్లు పోయే వరకు. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ బియ్యం మొత్తం వేసుకొని చేతికి అంటుతుంది చూసారా, ఇలా తడి ఆరే వరకు ఆరబెట్టుకోవాలి. 10 to 15 minutes వరకు ఆరబెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు బియ్యంలోని తడి అంతా ఆరిపోయింది. నెక్స్ట్ ఇందులోకి రైస్ కప్పుతో 1 kgకి సరిపడా 1.5 వరకు అయితే నువ్వులు తీసుకుంటాను. ఈ నువ్వులు మంచిగా గాలించి తీసుకోవాలి, ఎందుకంటే నువ్వుల్లో చిన్న చిన్న రాయిలు మట్టి ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ ఓమా, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. పిండి మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాక మనం పిండిని ఒక ప్లేట్లో వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువైతే మళ్ళీ మనం పిండిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మొత్తం పర్ఫెక్ట్గా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ. అలా అయితే మనకి పిండి మరీ లూజ్గా కాకుండా ఉంటుంది, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలిపితే. ఒకవేళ మీకు సకినాల పిండి కనుక లూజ్ అయినట్లు అనిపిస్తే కాటన్ క్లాత్ పైన కాసేపు ఉంచండి, వాటర్ మొత్తం ఎగ్గుకొని పిండి బాగుంటుంది. ఇప్పుడు పిండి మొత్తం కలపడం అయిపోయాక ఒక 10 minutes వరకు పక్కన పెట్టుకోండి. పిండి నాని సకినాలు మంచిగా వస్తాయి. 10 minutes తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని సకినాలు చేయడం అయితే స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ వేసుకొని అందులో మనం సకినాలు చేసుకోవాలి. సకినాలు చేయడానికి ముందుగా ఇప్పుడు సంక్రాంతి పండగకి అయితే ముందుగా సకినాలతోనే స్టార్ట్ చేస్తారు. ఈ పిండితోనే చిన్న గౌరమ్మలా చేసి కుంకుమ బొట్లు పెట్టి మనము పెట్టుకొని పక్కనున్న వాళ్ళకి కూడా పెడతారు. ఇలా మీరు కూడా చేస్తారా? ఈ ఆచారం మీకు కూడా ఉందా? మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ పిండిని తీసుకొని ఫస్ట్ గౌరమ్మ చుట్టూ 5 లేదా 3 చుట్లు అయితే వేసుకుంటాము. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాగే సకినాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మీకు కనుక సకినాలు చేయడం రాకపోతే నేను ఒక ట్రిక్ చెప్తాను, అది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అలా కూడా సకినాలు సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. ట్రిక్ ఏంటంటే మనం పాల ప్యాకెట్ కవర్ లేదా ఒక నార్మల్ చిన్న కవర్ని తీసుకొని 1 side హోల్ చేసుకొని అందులో పట్టేంత పిండిని ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఈజీగా సకినాలు అయితే వేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం సకినాలు వేసుకునేటప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అవి దగ్గరికి అనుకోవాలి, లేకపోతే సకినాలు తీసేటప్పుడు విరిగిపోతాయి. చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వేస్తున్నా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. చూడండి, సకినాలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కవర్తో. ఇలా అన్నీ వేసుకోవాలి సకినాలు. వీటిని కాసేపు ఆరనివ్వాలి. ఆరనిస్తేనే మనము వేయించుకునేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా వస్తాయి. చూడండి, మా సకినాలు చేయడం అయితే అయిపోయింది. మీరు కూడా ఈ పండగకి ఫస్ట్ సకినాలతోనే స్టార్ట్ చేస్తారా? నెక్స్ట్ గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని వేడి చేసుకోవాలి.
ఆయిల్ వేడైందా లేదా అని అందులో కొంచెం మనం పిండి వేసి చూసుకోవాలి. పిండి పైకి బుడగలతో వస్తే ఆయిల్ వేడైనట్టు. చూడండి ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైపోయింది. మనం అప్పాలని డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ తీసుకొని రాసుకొని ఇంకొక చిన్న ప్లేట్తో ఇలా అప్పాలను తీస్తూ అందులోకి పెట్టుకోవాలి ప్లేట్లోకి. నేనైతే ఒకసారికి ఒక 6 వరకు అయితే కాల్చుకుంటున్నాను. చూడండి ఇందులో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంచుకోవాలి. కొందరు డైరెక్ట్గా వేసుకుంటారు. వాళ్ళని అందులో వేసిన వెంటనే కాకుండా ఒక 1 మినిట్ తర్వాత అప్పాలని విడివిడిగా పక్కకి అనుకోవాలి. వెంటనే అంటే అప్పాలు విరిగిపోతాయి. నెక్స్ట్ వాయి కోసం మళ్ళీ 6 వరకు ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. ఆ అప్పాలు కాలడంతోనే నెక్స్ట్ వేసుకోవడమే. చూడండి అప్పాలు అయితే ఎంత బాగా కాలుతున్నాయో. ఇలా అప్పాలను అన్నింటినీ మంచి కలర్లో వచ్చే వరకు, కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే నేను అప్పాలు వేగాయి తీసేస్తున్నాను. ఇలా అన్నీ అయిపోయే వరకు ఒక వాయి తర్వాత ఒకటి వేసుకొని కాల్చుకోవడమే మా సకినాలు. మీరు కూడా ఈ కొలతలతో సకినాలు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మా అప్పాలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. ఇలా లాస్ట్కి గౌరమ్మతో ఉన్న అప్పని ఒకటి మాత్రం సింగిల్గా కాల్చుకుంటాము. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఆ గౌరమ్మని తీసి పక్కన పెట్టుకొని మనం తినే బియ్యంలో కలుపుకుంటారు. మా దగ్గర అయితే మీరేం చేస్తారో మాకు కామెంట్ చేయండి. ఇలా ఈ అప్పను ఒక్కదాన్ని మాత్రం సింగిల్గా కాల్చుకుంటాము. అన్ని అప్పాలు చేయడం అయితే అయిపోయాయి. కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇక్కడ నేనైతే ఒక అప్పని చుంచి చూపిస్తాను ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో. చూడండి చేత్తో ఇలా అంటే ఎలా చునుగుతుందో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.